రాత్రిపూట మేడారం జాతర నుంచి ఇంటికొచ్చేటప్పుడు బిందెని ఇలా గాల్లో కట్టారు. ఎందుకో మీకు తెలియదు కాబట్టి నేనే చెప్తా. మేడారం జాతర అయిపోయింది. మళ్ళీ సమ్మక్క సారక్క తల్లిని జాతరలో చూడాలంటే 2 సంవత్సరాలు ఆగాలి. జాతర అవగానే మా సామాన్లు వ్యాన్లో వేసి మిగిలిపోయిన కూరగిన్లు బోకొండలు వ్యాన్ పైన కట్టుకుని బయలుదేరాం. వచ్చేటప్పుడు వ్యాన్ లో సగం చోట ఆక్రమించిన మేకా కోడి ఇప్పుడు మా పొట్టలో దూరాయి. అందుకే వ్యాన్ కొంచెం విశాలంగా ఉండేసరికి అందరూ కాలు జాపుకొని కూర్చుంటున్నారు. మళ్ళీ ఇరుకేసి వచ్చింది. అసలే ఇప్పుడు ఈ జైల్లో 200 మైళ్ళు వెళ్ళాలి. ఆ ఇరుకులో ఇరుక్కుపోవడం ఎందుకని ప్రశాంతంగా లేచి నుంచున్నా. ఆదమనిషి నోరు తెరిస్తే సాయంకాలం పొలాల్లో తిరిగే పురుగులన్నీ పళ్ళ సందుల్లో ఇరుక్కుపోతున్నాయి. చూస్తుండగానే చీకటి పడింది. పైన గట్టిన బోకొండలు మమ్మల్ని తినరు అని కేకలు పెడుతుంటే మంచి చోట చక్కని ప్రదేశం చూసి ఆపాం. తలకొండడు కూడా మెక్కేసి సామాన్లన్నీ పైన కట్టేసి మళ్ళీ బయలుదేరాం. అసలైన కథ ఇప్పుడు మొదలైంది. అడవిలోకి రాగానే పైన కట్టిన సామాన్లన్నీ ఎగిరి కింద పడుతున్నాయి. 200 కిలోమీటర్లు వెళ్ళడానికి 2 రోజులు పడుతుందనే మాటకి హట్ అయిన డ్రైవర్ రెచ్చిపోయాడు. ఆ స్పీడ్ కి బింది ప్లేట్ ఎన్నిసార్లు కట్టినా ఎగిరెళ్ళిపోతుంది. అందుకే బిందెని గాల్లో కట్టి ప్లేట్ ని చేత్తో పట్టాం. ఓ ముద్ద పొట్టలో పడగానే పెద్దోళ్ళందరూ పడుకున్నారు. తిరుకులో వాళ్ళు పెట్టే గురక అరకదాకిని పిచ్చేలా ఉంది. కూర్చోడానికి ఖాళీ లేక సాయంత్రం నుంచి నుంచున్నందుకు నా కాళ్ళకు కూడా కాళ్ళ నొప్పులు వచ్చేలా ఉన్నాయి. అప్పుడే అబ్జర్వ్ చేస్తే తాడుతో కట్టకుండా బేసిన కింద కత్తిపేట ఒకటి ఉంది. ప్లేట్ ఎగిరి తల మీద తగిలి కింద పడింది కాబట్టి ఏరుకొచ్చాం. అదే కత్తిపేట ఎగిరి తగిలింటే వామో. ఇది మా జాతర కథ. నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుంటే సమ్మక్క సారలమ్మ అని కామెంట్ చేయండి.